నమస్తే, నేను మధు. తన డ్రైవర్ ని హత్య చేసినటువంటి ఒక హత్య ఉదంతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి తన ఫ్లాట్ కు వెళ్ళగా కానీ అక్కడ ఆయన కనిపించకపోవడంతో వివాదం తారాస్థాయికి చేరింది. మరి ఆయనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఆయన అంత తొందరగా ఎలా వెళ్ళిపోయారు? పోలీసులు వస్తున్నట్టు ముందే తెలుసా? అసలు ఏం జరిగింది? ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు, సో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు ఆయన ఇంటికి. కానీ ఆయన అక్కడ లేడు. గంట ముందే పరారయ్యారంట. అంత కరెక్ట్ గా ఎలా పరారయ్యారు మేడం? పోలీసులు వస్తారని ముందే తెలుసా? తెలిస్తే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు? నిన్న మనం చెప్పామా కోవర్టులు ఉన్నారని? అవును, చెప్పినవే అవుతున్నాయి. ఇవాళ పోలీసులు ఉన్నారు. సిఐ రవికుమార్ అనే అతను ఈ అనంతబాబుకి చాలా మంచి దోస్త్. రాత్రి వేసరికి ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారు. ఈయన అంతకుముందు దిశ అని దానికి ఉండేవాడు సిఐగా. ఇప్పుడు ఇక్కడికి మార్చుకుని ఈయన ఈ కేసు డీల్ చేస్తున్నాడు. సో ముందుగా అనంతబాబు భార్యకి ఆవిడ ఆ రోజు ఆవిడని ప్రశ్నిస్తారంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు. ఇవో ఈ ప్రశ్నలు అడుగుతామని ముందే. అంతకు ముందు మీకు గుర్తుందా, ఆవిడ కుల ధృవీకరణ కోసం అడుగుతారంటే వీళ్ళు వెంటనే అక్కడ అప్లై చేశారు పోలీసులు. చేస్తే అది కూడా వీళ్ళకి ముందుగా సమాచారం వచ్చి ఇతను బెయిల్ కి అప్లై చేసేసుకున్నాడు ఆవిడకి. అంటే మీకు ప్రతిదీ కూడా వాళ్ళు ముందే లీక్లు ఇచ్చేస్తున్నారు. ముందు ఇన్ఫర్మేషన్స్ అన్ని క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది. సో ఈ మొన్న కూడా అనంతబాబుని నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు అనగానే గన్మ్యాన్ ని మొత్తం కారు అన్ని వదిలేసి బైక్ మీద వెళ్ళిపోయాడు. వీళ్ళు రావడానికి ఒక గంట ముందు. దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ రవికుమార్ కి వైసీపీ అంటే చాలా ఇష్టం. ఇతను అంతకు ముందు ఇతన్ని ఏమంటారు విఆర్ లో పెట్టారు. అంటే వైసీపీ రాకముందు 2019 ముందు 2019 లో వైసీపీ రాగానే ఇతనికి మళ్ళా పోస్టింగ్ ఇచ్చాక వీళ్ళ అమ్మగారు కూడా వైసీపీ తరఫున ఏదో పోటీ చేసింది, ఈ రవికుమార్ వాళ్ళ అమ్మ. సో వీళ్ళు ఫుల్ అండ్ ఫుల్ వైసీపీ అన్నమాట. సో ఆ విశ్వాసంతో ఆయన పనిచేస్తున్నాడు ఇప్పుడు కూడా. అంటే వీళ్ళెవరు కూడా పోలీసులు కాబట్టి మేము అదేమంటారు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని అనుకోరు. వాళ్ళు పార్టీ పరంగా పనిచేస్తున్నారు. మరి వీళ్ళని సస్పెండ్ చేయొచ్చుగా. ఖచ్చితంగా ప్రభుత్వం జీతం ఇస్తోంది, వైసీపీ ఇవ్వట్లేదుగా. అవును, అందుకని వీళ్ళు ఉద్యోగాలు మానేసి పోనీ ఆయన దగ్గర ఊడిగా చేసుకోవచ్చుగా. మేడం, ఈ కేసు అయితే సర్పవరంలో ఫైల్ అయింది, అక్కడే ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇవన్నీ తెలిసి కూడా ఈ రవికుమార్ అనే ఒక సిఐ ఆయనకు ఫ్రెండ్ అని తెలిసి కూడా సర్పవరంకి ఎందుకు పోస్ట్ ఇచ్చారు మేడం? ఆయనకి తెచ్చుకున్నాడు. ఆయన ఎలా తెచ్చుకున్నాడో మీకు నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కదా తెలిసింది. మరి ఇప్పుడు వెంటనే అతను బదిలీ చేయాలిగా. అవును, మరి దాని మీద ఎప్పుడు చర్యలు ఉంటాయో. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే డిపార్ట్మెంట్ కంపంటం చూడండి అట్లా ఉంది. ఎక్కడ ఎవరు కోవర్టో తెలియదు, ఎవరు నిజంగా పనిచేస్తున్నారో తెలియదు, ఎవరికి లీక్లు ఇస్తారో తెలియదు. అంటే మీకు అయోమయం అంధకారం అంటాం, ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది ఇవాళ. సో అనంతబాబుకి ఇవన్నీ అడ్వాంటేజ్. ఇప్పుడు అనంతబాబు అనేవాడు అసలు ఎమ్మెల్సీగా కొనసాగకూడదు. అర్హత అయితే లేదు. మరి అది హత్య చేసిన వ్యక్తి ఎలా ఎమ్మెల్సీ అవుతారు మేడం? నేను హత్య చేశాను, మీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటాడు. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా మేడం. అదే చెప్తున్నా, మరి ఇన్ని ఉండి ఒక మనిషిని అరెస్ట్ చేయలేకపోతుంటే మరి వ్యవస్థ ఎలా ఉంది? ఇవాళ మనకి అనంతబాబు విషయంలో అన్ని ప్రశ్నలేనండి. అనంతబాబుది అయితే చాలా చిత్రంగా ఉంది మనకి. ఏమంటే జగన్మోహన్ రెడ్డినే మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా యూకే వెళ్తున్నాడు, యూరోప్ వెళ్తున్నాడు. ఆయన వేసంకాలం ఆయన పాపం కూల్గా ఆయన ఎంజాయ్ చేసి వస్తాడు. ఏంటిది? లక్షల కోట్లు తిన్నవాడు డబ్బులు పడేసి హ్యాపీగా బతుకుతాడు. నిజాయితీగా నీతిగా ఉండేవాడు ఎండల్లో మండుటంలో పనిచేయాలి. ఇది మీకు సిస్టమ్ అంటే అలా ఉంది. కాబట్టి మీరు వ్యవస్థను అంటారా, వ్యక్తులను అంటారా? ఎక్కడుంది లోపం? ఇవాళ అనంతబాబుని మీరు పట్టుకోలేరా? అనంతబాబు ఎక్కడున్నాడో సిఐ రవికుమార్కి తెలియకుండా ఉంటుంది. అది సస్పెండ్ చేసి అతన్ని లాకప్ లో పెడితే అన్ని వస్తాయిగా. అయితే అతని ఫోన్ వెరిఫై చేయండి. మరి దీన్ని బట్టి తెలుస్తుంది మేడం, దొరకడేమో. ఎందుకు సిఐ రవికుమార్ ఫోన్ మీరు ట్యాప్ చేయండి. అవును, తెలుస్తుందిగా. అవును, అది పెద్ద విషయం. వాళ్ళ ఆవిడ ఫోన్ ట్యాప్ చేయండి. అవును, తెలిసిపోయింది. లేకపోతే ఆవిడది కూడా వద్దు, వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉంటారు కదా, పని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయండి, దొరికిపోతారు. ఆవిడకి చేయకపోవచ్చు, పని వాళ్ళకి చేయొచ్చు. అవును,
వేరే ఫోన్ నుంచి చేస్తారు. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే మీకు అర్థమవుతుంది. అతని నెంబర్ నుంచి చేయడు, తెలివైన వాడు కాబట్టి. మీకు అర్థమైందిగా ఇప్పుడు విషయాలు. పోలీసులకి ఎంతసేపు మేడం పట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళారు అనేది? అది గంటలోనే దేశ విదేశాలు దాటేసి వెళ్ళిపోతారా మేడం? లేదు. అది కూడా అయ్యాడమో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఈయన కూడా యూకే వెళ్ళాడమో. అదే కదా మేడం, గంటలు ఎలా వెళ్ళిపోతారు మేడం? గంటలో వెళ్ళాడబ్బా. ఇప్పుడు మీకు 2 రోజులు టైం దొరికింది కదా, ఆహా. ఈ పాటికి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఏమైనా జరుగుతాయి కదా. అవును. అందుకని ముందుగా పంపించాడమో పాప. అప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా దగ్గర నిల్చోబెట్టుకుని మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఆయన ఆత్మ భరించలేదు, అందుకని ఆయన పంపించుంటాడు. కాబట్టి ఇవాళ అనంతబాబుని మీరు యలహంకకి వెళ్ళి చూడండి. లాస్ట్ టైం నేను చెప్పా, యలహంక దగ్గరే దొరికారు. ఇప్పుడు అనంతబాబు కూడా ఆ సరౌండింగ్స్ లోనే ఉంటాడు. మీరు కొంచెం అతని నెట్వర్క్ ట్రేస్ చేశారంటే ఖచ్చితంగా దొరుకుతాడు. మరి రవికుమార్ ని అక్కడి నుంచి పోస్ట్ మారుస్తారా, లేకపోతే సస్పెండ్ చేయాలి? పోస్ట్ పాడా? మీరు ఇంకా పోస్టింగ్ అంటే ఇంకా మీకు మనసులో ఎక్కడో చిన్న జాలి ఉంది ఇంకా. లేదు మేడం, అంటే ఎప్పుడు ఎలా మారింది ఎవరికి తెలియట్లేదు కదా మేడం. సస్పెండ్ మీరు చేస్తారా, ఇంకా లేకపోతే post అవన్నీ చేస్తారా? సస్పెండ్ చేయాలి. వెంటనే ఆర్డర్స్ ఇవ్వడం అనేది రావాలి, రెడీగా పెట్టుకోవాలి పోలీసులు. ఆయనే 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చారని క్లారిటీ ఉందా మేడం? వచ్చిందిగా ఇన్ఫర్మేషన్. అవన్నీ విచారిస్తే అన్నీ తెలుస్తాయి. మనకేం పోయింది, మన నిజంగా ఇప్పుడు అతను చేశాడు లేదో మీరు నేను ఊరికే చెప్తామా? కాదు కదా, ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతాం. అవును. గతంలో కూడా ఆయన వైసీపీ నాయకులకు సపోర్ట్ చేయడం అందరికీ చాలా- చేశాడు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాడు, తిట్టాడు, అన్ని చేశాడు. అది. వాళ్ళకి ఫేవర్ గా ఉండి వీళ్ళని ముప్ప తిప్పలు పెట్టారు. ముప్పు తిప్పలు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మేబీ ఆయన మీద ఇప్పుడు ముప్పు తిప్పలు పెట్టమని నేను చెప్పాను కానీ సస్పెండ్ చేయమంటున్నాను. ఓకే మేడం. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయడం బెటర్? ఏమో ఏం చేస్తారు అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, మీరు నేను కాదుగా. వాళ్ళకి ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ప్రకారం యాక్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అనంతబాబుకి రవికుమార్ కూడా దొరికిపోయారు అన్న ఒక విషయం అయితే తెలిసే ఉంటది మేడం. ఇప్పుడు ఇంకా యాక్టివ్ అవ్వచ్చు అంటారా? ఎలా దొరుకుతాడు? ఇప్పుడు దొరకలే కదా. అంటే సిఐ రవికుమార్ దొరికిపోయారు కదా మేడం. ఆయన దొరికిన అతను ఎందుకు పట్టించుకుంటే? ఇప్పుడు నా అవసరానికి మిమ్మల్ని వాడుకుంటానండి, మళ్ళీ మీ గురించి నేను ఆలోచిస్తే నన్ను ఎవడు కాపాడతాడు? ఎక్కడ వాళ్ళు మీరు? అంటే ఫ్రెండ్స్ నైట్ టైమ్స్ తిరుగుతూ ఉంటారు. అలాంటి పదాలు ఏంటండి వైసీపీలో? ఓకే. అవసరానికి అన్ని చేస్తాం. అవసరానికి ఫ్రెండ్. అంతే. సో ఏదేమైనా సరే అనంతబాబు మాత్రం ఇప్పుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా పోలీసులోని సిఐ హోదాలో ఉన్నటువంటి రవికుమార్ గానే అందరూ ప్రస్తావించడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు సిఐ కూడా దొరికిపోవడంతో మరి అనంతబాబు మరి ఈజీగా బయటకు వస్తారా? ఇప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్స్ ఆగుతాయా? కేవలం ఆ రవికుమార్ ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మరొకరు కూడా ఇస్తున్నారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.